2021లో ఎల్ఐసి జీవన లాభం పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ జనవరిలో తీసుకున్నారు. అనుకోకుండా 2023 జూన్ 28న మరణించారు. హార్ట్ అటాక్ వచ్చు. కల్పన గారు ఎల్ఐసి కంపెనీకి క్లెయిమ్ ఫైల్ చేశారు, కానీ ఎల్ఐసి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేశారు. ఎందుకో తెలుసా? ఇక్కడే ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఎల్ఐసి కంపెనీ వాళ్ళు వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, నగేష్ బాబు గారికి 2018 నుంచి 2019 మధ్యలో టైఫాయిడ్ అండ్ జాయింటిస్ వల్ల వాళ్ళ ఆఫీస్ రికార్డ్స్ లో లీవ్ ఉంది. అది కారణంగా చూపించి ఎల్ఐసి కంపెనీ వాళ్ళు పాలసీని క్లెయిమ్ ని రిజెక్ట్ చేశారు. ఇదే క్వశ్చన్ మీరు ఆలోచిస్తున్నారా? అసలు టైఫాయిడ్ జాయింటిస్ అనేవి క్యూర్ అయ్యే డిసీజ్ కదా, ఎందుకు క్లెయిమ్ రిజెక్ట్ అయిందని ఇదే క్వశ్చన్ కోర్టుకు కూడా ఎల్ఐసి కంపెనీ అడిగింది. కానీ ఎల్ఐసి కంపెనీ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో రెండు పార్టీస్ ఎంక్వైరీ చేసిన తర్వాత జడ్జిమెంట్ అనేది కల్పన గారికి ఫేవర్ గానే వచ్చింది. ఎల్ఐసి కంపెనీని కోర్టు కల్పన గారికి 10 లక్షలు 10,000 ఇంట్రెస్ట్ గా పే చేయాలని ఆర్డర్ పాస్ చేసింది. సో నెక్స్ట్ టైం ఇన్సూరెన్స్ తీసుకునే ముందు అసలు ఏవేవి పాలసీలో కవర్ అవుతున్నాయి, పాలసీ వర్డింగ్స్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, మనం మన మెడికల్ హిస్టరీ డిస్క్లోజ్ చేస్తున్నావా లేదా, ఇవన్నీ తెలుసుకుని పాలసీ తీసుకోండి. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లో పాలసీ తీసుకునే ముందు ఏమేమి చెక్ చేయాలో నేను ఒక డీటెయిల్ గైడ్ ప్రిపేర్ చేశాను. లింక్ అనేది బయోలో ఉంది. ఆ డీటెయిల్ గైడ్ ఒకవేళ మీకు కావాలంటే నేనే పర్సనల్గా డిఎం చేస్తాను. కామెంట్ లో ఇన్సూరెన్స్ గైడ్ అని కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు, లేదా పైన డిస్ప్లే అయిన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఇఫ్ నేను మీ కాల్ ఆన్సర్ చేయలేకపోతే నేను లేదా నా కొలీగ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు.